క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ వేదికగా ప్రారంభమైంది. 8 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన ఈ ట్రోఫీ క్రికెట్ అభిమానులను అలరించబోతోంది. మినీ ప్రపంచ కప్ గా పిలువబడే ఈ ట్రోఫీపై క్రికెట్ అభిమానుల్లో యమ క్రేజ్ ఉంది. బరిలో ఉన్నవన్నీ బలమైన జట్లే. క్రికెట్ ప్రియులకు బోర్ కొట్టదు, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. వేదికగా జరగనున్నాయి. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తానే అయినా పాకిస్తాన్ లో పర్యటించడానికి భారత్ ఒప్పుకోకపోవడంతో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడనుంది. అంతకు ముందు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. వెస్టిండీస్, శ్రీలంక దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి. ఇప్పటిదాకా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని పరిశీలిస్తే తొలిసారి 1998లో బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరిగింది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన భారత్ 2013లో ఇంగ్లాండ్ ను ఓడించి టైటిల్ సాధించింది. ఆస్ట్రేలియా 2006, 2009లో 2 సార్లు ఛాంపియన్ అయింది. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్, 2004లో వెస్టిండీస్, 2017లో పాకిస్తాన్ దేశాలు ఈ టైటిల్ ని సాధించాయి. కాగా 8 ఏళ్ల తర్వాత పునర్ప్రారంభమైన ఈ టోర్నీ పాకిస్తాన్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఒకవేళ భారత్ సెమీస్ కి చేరితే తొలి సెమీస్ దుబాయ్ లో ఆడనుంది. రెండో సెమీస్ పాకిస్తాన్ లో జరగనుంది. ఒకవేళ టీమిండియా ఫైనల్ కి చేరకపోతే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్ కి చేరకపోతే ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ లో జరుగుతుంది. ఈ టోర్నీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్తాన్ టైటిల్ సాధించడానికి సర్వశక్తులా పోరాడుతుండడంలో సందేహం లేదు. ఇకపోతే టోర్నీలో మరో ఫేవరెట్ జట్లు భారత్ అనే చెప్పాలి. అన్ని విభాగాల్లో భారత్ జట్లు బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ టు రోహిత్ సేన.